జనవరి 24, 2025న ఎన్ఎస్ఎస్ కమిటీ హాల్లో హక్కుల సంఘాల ఐక్య వేదిక నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ప్రెస్ మీట్కు అధ్యక్షత సిఎల్సి నారాయణరావు గారు వహించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్, జయసంధ్యాల, గడ్డం లక్ష్మణ్ ఇంకా మొదలగు వారు పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం భారతదేశంలో ఆదివాసీలపై జరుగుతున్న హననాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ఐక్యంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి చర్చలకు దారిని మళ్లించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు హక్కుల సంఘాల నాయకులు. అసలు ఈ సమస్య ఎవరిది? ఆదివాసీలదేనా? మొత్తం మీద భారతదేశాందే అని హక్కుల సంఘాలు భావిస్తున్నాయని నొక్కానిచ్చి చెబుతున్నారు. ఈరోజు ఆదివాసీలు, కమ్యూనిస్టులు, దళితులు మొదలగు వారు ఎవరి మీదనైనా దాడి చెప్పకుండానే చేసేది కొంతకాలం. కానీ అధికారంలోకి వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం కొన్ని ఏళ్లకెళ్ళి చెప్పి మరీ ప్రజలపైన యుద్ధం ప్రకటించింది. దీన్ని నివారించడానికి ప్రజలంతా ఏకమై ఈ ప్రభుత్వాలను ఎండగడుతూ ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల హత్యాకాండకు వ్యతిరేకంగా మన తెలంగాణలోని 5 హక్కుల సంఘాలు, పౌరకుల సంఘం, మానవకుల వేదిక, ఓపీడీఆర్, పియూసీఎల్, సిఎన్ఎంసి 5 హక్కుల సంఘాలు కలిసి నిర్వహిస్తున్న పత్రికా సమావేశం ఇది. ఎందుకంటే హక్కుల సంఘాలు ఏవైతే రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు అనేది ఇంత బాహాటంగా ప్రకటించి మరి హత్యాకాండను కొనసాగిస్తూ నేను ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో పిఎస్ఎల్ నుంచి అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. అధ్యక్షులుగా బాలకిషన్రావు ప్రెసిడెంట్, జయవింజల గారు ప్రధాన కార్యదర్శి, అట్లాగే మీకు అందరి సుపరిచితులు మన హరగోపాల్ సార్ గారు. ఇక పౌరకుల సంఘం నుంచి అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా నేను నారాయణరావును పాల్గొన్నాము. అది హెచ్ఆర్ఎఫ్ నుంచి జీవన్ కుమార్ సార్ రావాల్సి ఉండే, రాలేకపోయారు. ఓపీడీఆర్ నుంచి లక్ష్మీదేవి గారు రావాల్సి ఉండే, రాలేకపోయారు. విషయం ఏంటంటే జనవరి 1, 2024 నుంచి 6 నెలల పాప మంగ్లీ సోడి ఈమెను పోలీసులు కాల్చి చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే తల్లి నేను కాదు, నా బిడ్డను పోలీసులే చంపారని చెప్తే ఆమెను నిర్బంధించేసి ఈ పాప అంత్యక్రియలు కూడా రాకుండా చేసింది. ఇది అక్కడ జరుగుతున్న కగర్మ ఇట్లా హత్యాకాండ. ఇప్పుడు సుమారు 650 పోలీస్ క్యాంపులు, 7 లక్షల మంది పారామిలిటరీ బలగాలు, డిఆర్జీ బలగాలు, బస్తర్ బెటాలియన్లు, అనేక రకాలు, అసలు ఎన్ని రకాలు ఉన్నాయో మన దేశంలో ఉన్న అన్ని బలగాల ఫోర్సులు అన్నీ అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తంగా దండకారాన్ని జల్లెడబడుతున్నాయి. ఆదివాసులు ఎక్కడ ఉన్నా వాళ్ళని తీసుకెళ్లి క్యాంప్లో పెట్టుకొని ఎన్కౌంటర్ ప్లేస్ తీసుకెళ్ళడం. అందుకని ఎన్కౌంటర్ జరగకముందే చనిపోయిన ఫిగర్ బయటకు ఎందుకు వస్తుందంటే ఎంతమంది చంపాలనుకున్నా వాళ్ళందరినీ డ్రెస్సులు వేసి ఆ స్థలానికి తీసుకెళ్తున్నారు, చంపుతున్నారు. అందుకనే ఎన్కౌంటర్ కొనసాగకుండానే ఎన్కౌంటర్ ఫిగర్ బయటకు వస్తుంది. ఇది అక్కడ జరుగుతున్న మారణకాండ. దీని మీద పౌరకుల సంఘాలు కానీ, సిడిఆర్ఓ కానీ, 16 సంఘాలతో ఏర్పడిన అఖిల భారత ఒక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ కూడా ఈ ఘటన మీద ఏప్రిల్లో ఒక ఫ్యాక్ట్ ప్లాన్ నిర్వహించడానికి ప్రయత్నం చేసింది. సుమారు 60 మందిని వేదిక తరఫున, హక్కుల సంఘాల తరఫున వెళ్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాట్లాడుతున్న పోలీస్ భాష ఏంటంటే హక్కుల సంఘాలకు ఛత్తీస్గఢ్లో ప్రవేశం లేదు, మీరెవరు రాకూడదు అని చెప్పి మమ్మల్ని ఎక్కడ దాకా అంటే మళ్ళీ భద్రాచలం తీసుకొచ్చి విడిచిపెట్టేంత స్థితికి నెట్టివేయబడ్డాం. ఇది అక్కడ లాయర్స్గా సహాయం చేస్తున్న 2015 ఏర్పడిన జగ్లాగ్ అనే గ్రూపు అడ్వకేట్లు ఆదివాసులకు సాయం వాళ్ళని కూడా వెళ్ళగొట్టింది. అక్కడ ఒక మీడియా, బీబీసీ కానీ, అమ్నెస్టీ కానీ ఎవరిని కూడా ఉంచారు. లాస్ట్కు ఉన్న బస్తర్ జంక్షన్ కానీ, బస్తర్ టాకీస్ కానీ, ముఖేష్ చంద్రాకర్ బస్తర్ అటువంటి ఒక అవినీతిని బయటికి తీసినందుకు ఎంత కిరాతకంగా చంపారో మీరందరూ తెలుసు, మీరందరూ మాట్లాడారు. అక్కడ అంత ఘోరంగా పరిస్థితి ఉంది.
ఛత్తీస్గఢ్లో ఎవరిని ఏ విధంగా చంపొచ్చు అని చెప్పి ఏ నిజాలు బయటకు వస్తారు. పోలీస్ భాష ప్రభుత్వం చెప్తున్న విషయాలు తప్ప నిజంగా నిజాలు ఎక్కడ కూడా బయటకు వస్తారు. ఇప్పటికీ 2012లో బాసుగూడ ఎన్కౌంటర్ మీద మేము ఫ్యాక్ట్ ఫైండ్ చేయడానికి ముందే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉండి ఇది కూడా ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్తే జస్టిస్ అగర్వాల్ పేరుతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ ఏకసభ్య కమిషన్ కూడా ఇది ఎన్కౌంటరు కాదు పూటకు ఎన్కౌంటర్ ప్రకటించింది. ఇట్లా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి ప్రకటించిన ఈ స్థితిలో అక్కడ ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ కాదు, పోలీసులు పట్టుకెళ్ళి కాలు చంపుతున్న దమనకాండ 2005 నుంచి సాల్వాచూర్ నుంచి ఇప్పటి వరకు సాగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు కనీసం వేలాదిగా చనిపోయాడు. అక్కడ మాట్లాడే హిమాంశు కుమార్ కానీ, సోని సూద్ కానీ, వైలభాట్య కానీ చాలా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెళ్ళగొడుతున్నారు. ఈ స్థితిలో హక్కుల సంఘాలు, దేశంలో ఉన్న హక్కుల సంఘాలు కానీ, బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా మాట్లాడి మనం గాజానో ఉక్రెయిన్ అంటలేం. మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్లో ఆదివాసుల హననం జరుగుతుంది. వాళ్ళ జీవించే హక్కు పూర్తిగా ప్రమాదంలో పడింది. అంతేకాకుండా ఏదైతే పీపుల్స్ పార్టీ నుంచి మావోయిస్ట్ పార్టీగా మారినారు, పీపుల్స్ పార్టీ ఉన్నప్పుడే ఇది ఒక రాజకీయ పార్టీ గుర్తించి 2004లో చర్చలు జరిగినాయో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో, అదే రాజకీయ పార్టీని ఇప్పుడు తీవ్రవాద పార్టీ చేస్తూ దాన్ని చంపేయడానికి, నిర్మూలించడానికి ప్రకటన చేసి మాత్రం బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా, మోడీ ప్రభుత్వాలు కలుపుతున్నాయి. ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఒక రాజ్యాంగ దేశంలో ఒక సాయుధపరులను చేసే వాళ్ళను అంతమందిస్తాం, నిర్మూలిస్తాం అనే హక్కు ఏ పాలక పార్టీకి లేదు. గతంలో 20-50 ఏళ్ళుగా ఎప్పుడు కూడా ఎవరు ప్రకటించలేదు. కానీ ఈ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని కూడా బుద్ధిజీవులుగా, మేధావులుగా ప్రజలు అందరూ కూడా ఖండించాలి. ఇప్పుడున్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటువంటి ఎన్కౌంటర్ హత్యాకాండను, ఆదివాసుల హననాన్ని ప్రకటించడానికి, దాన్ని ఎదుర్కోవడానికి, నిలువరించడానికి మీ వంతు బాధ్యతకు ముందు రావాలని చెప్పి హక్కుల సంఘాలుగా ప్రజలకు, రాజకీయ పార్టీలకి పిలుపునిస్తున్నాం. ఇక్కడ పియూసీ నుండి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మన నారాయణరావు గారు అయితే చాలా విపులంగా చెప్పారు. నేను అందులోకి వెళ్ళడం లేదు. ఎన్కౌంటర్లను వెంటనే ఆపేయాలి. రాజ్యాంగ పరిధిలోనే ఏదైతే రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇక్కడ రాష్ట్రంలో చర్చలు జరిగాయో, సీజ్ ఫైర్ అనేది ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయాలి. అసలు ఈ సీజ్ ఫైర్ జరిగేది ఎందుకు, అసలు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? నక్సల్స్ అంటే మావోయిస్టులకు ప్రభుత్వాలకు మధ్య రాజ్యాంగాన్ని మీరు అమలుపరచడం లేదు. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పేదలకి ఎలాంటి న్యాయం కూడా చేయట్లేదు. అందుకే ఈ మారణకాండ అనేది జరుగుతుంది. ఆయుధాలు బట్టి అడవులోకి వెళ్తున్నారు, చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వాన్ని ఇది గుర్తించకుండా స్టేట్కి ఎగనిస్ట్ చేస్తున్నారనే ఒక రీజన్, ఒక కాల్ చూపిస్తూ అంటే ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపుకుండా పోవడం అనేది ఎక్కడ రాసింది రాజ్యాంగంలో? రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే సీజ్ ఫైర్ చేస్తూ చర్చలకు ఆహ్వానించాలి. ఈ చర్చలలో అసలు వాళ్ళు చెప్తున్నది ఏంటి ప్రజల గురించి, అది ఎందుకు ఉండడానికి మీకు రెడీగా లేదు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. ఒకరేమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం ఉందని నెడుతుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను నెడుతుంది. అసలు ఇప్పుడు ఇద్దరు బాధ్యత కాదా పేదల గురించి మాట్లాడేది? కాబట్టి మేము పిలుస్తున్నట్టు డిమాండ్ చేస్తున్నది ఎన్కౌంటర్స్ ఆపేయాలి. వెంటనే చర్చలకు కావాల్సిన మొడాలిటీస్ను ఏర్పాటు చేయాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరంగా సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో, లేకపోతే ఇతర సాయుధ పార్టీలు ఉన్నాయో వాటి పట్ల ఎట్లా ప్రవర్తించాలి రాజ్యాంగం ప్రకారం అనేది కూడా మీరు సరి అయినటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. వీటికి పియూసీఎల్ కోఆర్డినేట్ చేస్తుంది నేషనల్ వైడ్గానే అనేది కూడా ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం.